గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కమెంట్స్ గురించి కూడా ఒక రకంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 3 నెలలు నాకు అప్పగిస్తే ప్రాజెక్ట్ ని పంపింగ్ చేసి మరమ్మతులు కూడా పూర్తి చేస్తానని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు, అది ఇంపాసిబుల్ కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది, అది అప్పగించడం కూడా ఇంపాసిబుల్. సో ఏంటి, ఏ ఉద్దేశంతో అన్నారు? నిజంగానే 3 నెలల్లో ఫినిష్ అవుతుందా ఏంటి? అంటే ఇంపాసిబుల్ అయ్యేది ఏముండదండి. అంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్లకు ప్రాజెక్టు పట్ల కానీ నీళ్ల పట్ల రైతాంగం పట్ల అవగాహన లేదు కాబట్టి మీరు ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పినాం 50,000 మందితో వచ్చి రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తామంటేనే అప్పుడు కూడా కళ్ళు తెరిచి ఆన్ చేసిన రోజులు మనం చూసినాం. ఇప్పుడు కూడా మరి వీళ్ళు పంటలు రైతాంగం అంతా రోడ్డున పడుతుంది, కరువు వచ్చే అవకాశం ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడితే వీళ్ళు నీళ్లను వదిలిపెట్టము అని చెప్పేసి కేసీఆర్ ఇట్లా కాళేశ్వరం కూలింది వంగింది అని చెప్పేసి రకరకాల పుకార్లు చెప్తున్న సందర్భంలో మీకు చేత కాకపోతే చెప్పండి, మేము వచ్చి మాకు అవకాశం ఇవ్వండి, మేము వచ్చి ఆన్ చేస్తాం. మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, రైతులకు అద్భుతంగా నీళ్లు అందించాలనే విధంగా మన ఎజెండా. సరే ఏ పార్టీ ఎజెండా అయినా కూడా అదే అయినప్పటికీ కానీ ఈ రోజు మీతో అవ్వట్లేదు కాబట్టి మేము చేస్తామన్న సందర్భం హరీష్ రావు గారు మాట్లాడారు. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదండి కాళేశ్వరం అనేది. కాళేశ్వరం జీవాధారం అనేది రైతుల జీవితం అండి అది. సో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, ఒక ఎమోషనల్ ప్రాజెక్ట్. ఎన్నో ఏండ్లు 60-70 ఏండ్లు మరి పాలించిన ఈ ఎంతో మంది పరిపాలించినప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా నీళ్లు అందించుకొని జీవితంలో తెలంగాణ బతుకులు ఆగం కాకుండా వలసలు తగ్గిపోయి ఎంతో అద్భుతంగా పంటలు పండించుకుని మంచి బతుకులంటే అది కేసీఆర్ గారి కాలంలోనే. ఆ కాళేశ్వరం దాన్ని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి, ఎస్ఆర్ఎస్పీ కాలువలు వారినాయి, చివరి టేలెండ్ వరకు కూడా కాలువలు నీళ్లు వచ్చినాయి, పంటలు అద్భుతంగా పండినాయి, వాళ్ళు జీవితాలలో వెలుగుండి రైతులు. కానీ ఈ రోజు కటక బంద్ చేసినట్టు నీళ్లు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం ఇది గలగల గోదావరి పరుగులు ఎడుతుండేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఎడుతుండేను అంటే ఇట్లా రాజమండ్రి విజయవాడకు సంబంధించిన భూములు పంటలు అద్భుతంగా పండి వారికి బంగారు పంటలు పండాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కష్టాలు, కరువులు, వలసలు, బానిస బతుకులు కావాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 1,00,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయంటే వీళ్ళు ఎవరి స్వలాభం కోసం చూస్తా ఉన్నారు? ఆంధ్రాలో పంటలు బాగా పండాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇక్కడ లోకేష్ గారు ఏమంటా ఉన్నారు? అవునయ్యా, సముద్రంలో 1,00,000 క్యూసెక్లకు పైగా సముద్రంలో కలుస్తున్న వృధా నీరును మేము వాడుకుంటే తప్పేందని లోకేష్ ఆంధ్ర అక్కడ ఉన్న మంత్రి గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా వీళ్ళ ఎజెండా ఏంటంటే ఈ రోజు ఒకవేళ నీళ్లు ఎత్తిపోస్తే, ఇప్పుడు మీరు మొన్నటి వరకు ఏమన్నారు? కాళేశ్వరం కూలిందన్నారు, మేడిగడ్డ వంగిపోయింది, పిల్లర్లు అన్ని కూలిపోయినాయి. 2 పిల్లర్లు కూలి కొంచెం క్రాక్స్ ఇస్తేనే దానికి ఎంతో బూచిగా చూపించి కేసీఆర్ గారు కొన్ని కోట్ల రూపాయల దాసుకున్నారు అని రకరకాల మాటలు మాట్లాడినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కానీ ఈ రోజు మేడిగడ్డ ఇబ్బంది అని ఎన్డీఎస్ఏ నీకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కన్నెపల్లి ఏం చేసింది? కన్నెపల్లిలో పంపులు ఎత్తిపోయడం వల్ల మన కరువు పోయి అద్భుతంగా నీళ్లు అంతాయి కదా. ఈ రోజు కన్నెపల్లి ద్వారా అన్నారం, సుందిల్లా, మిడ్మానేరు, కుండపోచమ్మ ఇట్లా హైదరాబాద్ కూడా నీళ్లు తాగునీరు అందే దిశగా మనకు నీళ్లు వస్తాయి, కరువు ఉండే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి వాళ్ళ అందరూ రిటైర్డ్ ఇంజనీర్ వాళ్ళు అంటున్నా ఉన్నారు, కొంతమంది అవగాహన ఉన్న నాయకులు అంటా ఉన్నారు, చదువుకున్న విద్యావేత్తలు అంటా ఉన్నారు. కానీ వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కళ్ళు తెరుచుకుంటున్నారో అర్థమవుతలేదండి. మరి ఏమి ఉద్దేశంతో కేవలం నీళ్లు ఎత్తిపోస్తే రైతుల పంటలకు నీళ్లు వస్తాయి కన్నెపల్లిలో నీళ్లు ఎత్తితే మోటార్లు ఆన్ చేస్తే రైతులకు నీళ్లు వస్తాయి, అయ్యా కేసీఆర్ గారు నీళ్లు ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టిండు, మన నీళ్లు వచ్చినాయి, మా బతుకులు ఆగం కాకుండా మా బతుకులు వెలుగులు నిన్నాయి, మేము అద్భుతమైన పంటలు పండినాం అని చెప్పేసి ఆనందపడతారు. ఒకటి, కన్నెపల్లిలో నీళ్లు ఎత్తిపోస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పడుతుంది. కన్నెపల్లిలో నీళ్లు ఎత్తే ఫస్ట్ వీళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే యూరియా లేదు. కన్నెపల్లిలో నీళ్లు ఎత్తే నీళ్లు వస్తాయి, పంటలకు నీళ్లు వస్తాయి, యూరియా కావాలి, సకాలంలో విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి. దాని తర్వాత రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి. దాని తర్వాత సరే వీళ్ళు అటో ఇటో పంటలు పండిస్తే దాన్ని కొనలేని పరిస్థితి, రైతులకు బోనస్ ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఈ పంటలే వద్దు, మనకి నీళ్ళు ఇవ్వకపోతే కథం ఈ రైతులందరూ రోడ్డు మీద పడతారు, అది పంటలు పండించరు, మనం సుఖంగా ఈ ఫార్మా సిటీ, ఈ ఫోర్త్ సిటీ అని చెప్పేసి వాటి మీద డబ్బులు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో రైతులను ఆగం చేస్తూ రైతుల కన్నీళ్లు, రైతుల ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు బారించండి అంటే ఇలా రైతుల కన్నీలో నీళ్లు బారిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వేరేం లేదు. వీళ్ళకి అవగాహన లేని పార్టీ, అవగాహన లేని ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఓకే అండి, వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. సో వింటున్నారు, సతీష్ గారి మాటలు విన్నారు. అండ్ ఇంకొకటి, 3 నెలల్లో